దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉత్సాహంగా ఉండండి దేవుని బిడ్డలారా. సమయం అనుకూలం లేదు, ఉన్న సమయం కొంచెమే ఉంది. వస్తానన్న దేవుడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. నీకు శక్తి ఉంటే ఆయన ఎదుర్కోవడానికి రెడీగా ఉండు. ఈ మాయ లోకంలో పడిపోవద్దు. ఈ మోసం లోకంలో మోసపోయి రేపు దెబ్బతినొద్దు. గుర్తుపెట్టుకుని కొంచెం జాగ్రత్తగా ఉండండి. సంఘం ఎత్తబడిందంటే భయంకరమైన తెగుళ్ళు భూమి మీద రాబోతున్నాయి. ఎత్తబడే సంఘంలో ఉంటే మంచిది. నీకు మెలకువగా ఉండి, ఆసక్తిగా ఉండి, ఆరాటంగా ఉండి దేవుని కోసం ఎదురు చూసుకోండి. పని చేసినా దేవుని స్తుతించుకోండి. ఇంటికి వచ్చి అలసిపోయి దేవుని అనగబెట్టకండి. మనుషుల్లో ప్రార్థనా శక్తి లేదు, ప్రార్థనా జీవితం లేదు, దేవుడితో సంబంధం లేదు, దేవుడితో ఐక్యత లేదు. దేవుడితో కలిసి ఒక గంట సేపు కూర్చుంటారా? టైం లేదు. పనులు పాడైపోతున్నాయి, నిద్ర మొత్తం వచ్చేస్తుంది. అలసిపోయాం పాస్టర్ గారు, ఇబ్బంది పెట్టకండి మమ్మల్ని. శరీరం ఎంత భయంకరంగా పాడు చేస్తుందో చూడండి మనుషుల్ని. ఈ భయంకరమైన శరీరానికి ఎంతగా లొంగిపోతున్నారు మనుషులు. జాగ్రత్తగా బ్రతకండి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వాక్యం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచూ ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. బైబిల్ చెప్తున్న వాక్యం వినండి బాగా. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రియమైన పరిశుద్ధాత్ముడా, నీకు లొంగిపోయి లోబడుతూ నీ పాదాలు పట్టుకుంటున్నా. నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నా. నీ వాక్యపు వెలుగులో మాతో మాట్లాడి బలపరచండి. మేము నేర్చుకోవాల్సిన సత్యాన్ని మాకు నేర్పించి దీవించండి. ఈ వాక్యం ద్వారా నువ్వేమి నేర్పనై ఉన్నావో తేటగా మాకు బయలుపరిచి గ్రహింపు శక్తిని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నిజమైన వెలుగు ఉండెను అంటే అర్థం ఏంటి? మరొక అబద్ధమైన వెలుగు కూడా ఉంది అని అర్థం. నిజమైన వెలుగు లోకానికి రాకముందు మరొక వెలుగు ఉంది. బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం. నేను లోకమునకు వెలుగును అని యేసు ప్రభు స్పష్టంగా చెప్పేశాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది అంటే అర్థం ఏంటంటే ఆ నిజమైన వెలుగే యేసు ప్రభు. యేసు ప్రభు అంటున్నాడు, నేను లోకానికి నిజమైన వెలుగుని. బాగా వినాలి. నేను లోకానికి నిజమైన వెలుగుని, నేనే లోకానికి వెలుగుని. నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడని వాక్యము తేటగా చెబుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. బైబిల్లో యూదులు ఆచరించే ఆచారాలు, పండుగలు 7 పండుగలు ఉన్నాయి. బైబిల్లో 7 పండుగలు ఉన్నాయి. లేవికాండము 23వ అధ్యాయం చదివితే ఆ 23వ అధ్యాయంలో 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగలు. దేవునికి స్తుతి కలుగును గాక. బైబిల్లో రాయబడ్డ పండుగలు 7 పండుగలు. 1 పస్కా పండుగ, 2 పులియని రొట్టెల పండుగ, 3 ప్రథమ ఫలముల పండుగ, 4 పెంతెకొస్తు పండుగ అంటే వారాల పండుగ, 5 బూరల పండుగ, 6 ప్రాయశ్చిత్తార్థ దినము, 7 పర్ణశాలల పండుగలు. ఈ 7 పండుగలు యూదులు చాలా ప్రతిష్టాత్మకంగా జరిగించుకుంటారు. కానీ మనకు బైబిల్లో కనబడని యూదులు చేసుకునే మరొక అద్భుతమైన పండుగ ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక. బైబిల్లో లేని ఒక అద్భుతమైన పండుగ గురించి మీకు చెప్పబోతున్నాను. అది పాత నిబంధనలో ధర్మశాస్త్రం లేదు, కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికి కొత్త నిబంధనలు ఆ పండుగ కనబడుతుంది. జాగ్రత్తగా వినండి. ఈ పండుగ 8 రోజులు యూదులు చాలా ప్రతిష్టాత్మకంగా సెలవు దినాలుగా ప్రకటించి 8 రోజులు సెలవు దినాలు ప్రకటించి ఈ పండుగ చేసుకుంటారు. ఆ పండుగ పేరు హనుక్కా పండుగ. ఇది బైబిల్లో నీకు ఎక్కడ కనబడదు, కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభు కూడా ఈ పండుగకి వెళ్ళాడు, ఈ పండుగను ఆచరించాడు. దేవుని బిడ్డలారా,
హనుక్క పండగ, దానిని చనుక్క కూడా అంటారు. హనుక్క పండుగ అంటే సమర్పణ పండుగ, ప్రతిష్ఠిత పండుగ, లేదంటే వెలుగుల పండుగ అని అర్థం. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. యూదుల క్యాలెండర్ ప్రకారము కిస్లావు మాసము 25వ తారీఖున ఈ పండుగ జరుపుకుంటారు. అదే ఇప్పుడు మనకున్న క్యాలెండర్ ప్రకారము డిసెంబర్ నెల 25వ తారీఖున ఆ పండుగ జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం చాలా ప్రతిష్టాత్మకంగా యూదులు ఈ హనుక్క పండుగను జరిపించుకుంటారు. ఈ రోజు ఈ పండుగలో ఉన్న విశేషతను మనం తెలుసుకున్నాం. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. దానియేలు గ్రంథములో నెబుకద్నెజరు రాజుకి కల దర్శనం వచ్చింది. విగ్రహం అది మొదటి రాజు, బబులోను దేశపు రాజు నెబుకద్నెజరు. తల బంగారము, ఆ తర్వాత ఆ యొక్క భుజాలు ఉదరము వెండివి, అవి పారశీక మాదీయ రాజులు పరిపాలించారు. ఆ తర్వాత ఆ యొక్క తొడలు నడుము గ్రీకు రాజు పరిపాలిస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. వీళ్ళందరూ ఇశ్రాయేలీలో యూదులను పరిపాలించిన రాజులు. ఒక్కొక్క దేశము, బబులోను రాజ్యము క్రీస్తు పూర్వము 605 నుండి క్రీస్తు పూర్వము 539 వరకు పరిపాలించింది. మాదీయ పారశీకులు క్రీస్తు పూర్వం 539 నుండి క్రీస్తు పూర్వం 331 వరకు పరిపాలించారు. గ్రీకు రాజ్యము ది గ్రేట్ అలెగ్జాండర్ క్రీస్తు పూర్వము 331 నుండి క్రీస్తు పూర్వము 160 వరకు పరిపాలించాడు. 160 నుండి 165 వరకు ఈ మధ్య 3 సంవత్సరాల కాలంలో యూదులకు ఒక భయంకరమైన హింస వచ్చింది. చెప్తాను వినండి, బాగా చెప్తాను వినండి. ది గ్రేట్ అలెగ్జాండర్ చిన్న వయసులోనే ప్రపంచాన్ని జయించి ఏకచక్రాధిపతిగా పరిపాలించాడు. ఆయన పరిపాలనలో యూదుల్ని చాలా మంచిగా చూసుకున్నాడు. యూదుల్ని ఇబ్బంది పెట్టలేదు. యూదులకి మంచి సంస్కరణ నేర్పాడు. గ్రీకు భాష యూదులు నేర్చుకున్నారు. గ్రీకు సంస్కృతి యూదులు నేర్చుకున్నారు. కొత్త నిబంధన కూడా గ్రీకు భాషలో రాయబడిందే. కాబట్టి యూదులుని అలెగ్జాండర్ ఇబ్బంది పెట్టలేదు. దేవుని మందిరానికి వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి, ఆరాధన చేసుకోండి అని యూదులను ప్రోత్సహించాడు ది గ్రేట్ అలెగ్జాండర్ కాలంలో యూదులు చక్కని పరిపాలన చేసుకున్నారు, బాగున్నారు, ఆనందంగా ఉన్నారు, భక్తి చేసుకున్నారు. అంతేకాదు గ్రీకు సాంప్రదాయం నేర్చుకుని గ్రీకు భాష చదవటం రాయటం నేర్చుకున్నారు. ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రీకు భాష బాగా నేర్చుకున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన రాజ్యం 4 భాగాలుగా, ఆయన కింద ఉన్న సేనాధిపతులు 4 భాగాలుగా దాన్ని విభజించుకుని పరిపాలన చేయడానికి ముందుకు వచ్చారు. గుర్తుపెట్టుకోండి, ది గ్రేట్ అలెగ్జాండర్ కింద ఉన్న 4 సేనాధిపతులు ఆయన చచ్చిపోయిన తర్వాత 4 భాగాలుగా రాజ్యాన్ని వాళ్ళు చీల్చుకుని పరిపాలన చేశారు. మొదట ఆయన కన్సండర్, ఈయన మాదియా దేశానికి రాజుగా ఉండి ఆ ప్రాంతాన్ని పాలించాడు. ఆ తర్వాత లూసి మక్కాస్ అనే ఆయన సెన్నాసియాన్ని పరిపాలించాడు. ఆ తర్వాత టోలమీ ఐగుప్తు రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ తర్వాత అంతియోకస్ ఎపిఫనెస్ అనేవాడు సిరియా దేశాన్ని, పాలస్తీనా, బబులోను, మాసిక దేశాన్ని పరిపాలించారు. ఈ 4 రాజులు ది గ్రేట్ అలెగ్జాండర్ చచ్చిపోయిన తర్వాత గ్రీసు సామ్రాజ్యాన్ని 4 భాగాలుగా విభజించుకుని పరిపాలన చేసిన కాలం అది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈ 4 రాజ్యాలు ఒకరొకరు యుద్ధం చేసుకుని ఈ యొక్క అంతియోకస్ అనేవాడు ఈ 4 రాజ్యాలను జయించడానికి ముందుకు వస్తాడు. 2 రాజ్యాలను ఓడిస్తాడు. ఏ రాజ్యాలు మాసిదోనియా, సెన్నాసియాని ఓడించి సొంతం చేసుకుంటాడు. ఆ తర్వాత ఐగుప్తు రాజ్యానికి యుద్ధానికి వెళ్తా ఉంటే ఆ ఐగుప్తీయులు ఎదురు తిరిగితే ఈయన యుద్ధం చేయకుండా వెనక్కి తిరిగి వచ్చేసాడు. అది దానియేలు గ్రంథము 11వ అధ్యాయం మీరు చదివితే దానియేలు గ్రంథములో 11వ అధ్యాయంలో ఈ వివరణ అంతా మీకు రాయబడి ఉంది. కాబట్టి ఈ అంతియోకస్ అనేవాడు చాలా క్రూరుడు, చాలా భయంకరుడు. గ్రీకు ఆ దేవతలను పూజించాలని, గ్రీకు యొక్క విగ్రహాలు పెట్టుకోవాలని అని చాలా బలవంతం చేశాడు. యూదులను ఊచకోత కోశాడు. దేవుని ఆలయానికి వెళ్లకుండా చేశాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఏది కూడా జరగనీయకుండా యూదులను భయంకరంగా
హతమార్చాడు ఈ యొక్క అంత్యొకస్ఫోర్ అనేవాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కాలంలో సున్నతి చేయబడలేదు. సున్నతి ఎవరైనా చేస్తే, చిన్న పిల్లలకి సున్నతి చేస్తే, ఈ విషయము రాజుకు తెలిస్తే తలకై నరికి ఆమె మెల్లో కట్టి ఊరంతా తిప్పి ఏలం చేసేవాడు. అంతేకాదు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తే, పూజలు చేస్తే, బలు నర్పిస్తే, విగ్రహారాధన చేస్తే, బలు నర్పిస్తే, దేవుని ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఒప్పుకునేవాడు కాదు. కనుక ఈయన కాలంలో యూదులు చాలా భయంకరంగా హింస ఓతకోత కోయబడ్డారు. అనేకులు ఈ బాధ భరించలేక దేశాన్ని వదిలిపెట్టి, యోదయ దేశాన్ని వదిలిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోయారు. అడవుల్లోకి వెళ్ళిపోయి ఆ పుట్టల చోటలో, చెట్ల చోట దాక్కున్నారు యూదులు. ఈ అంతియోకస్ ఎపిఫెనెస్ అనే వాడి బాధ భరించలేక అడవుల్లోకి వెళ్ళిపోయారు. అదే ప్రాంతంలో మేదియం అనే ఒక ప్రాంతం ఉంది, మోదియం అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో యాజకుడు అనేవాడు మత్తతియ అనే ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు చాలా మంచివాడు, డబ్బున్నవాడు, ఘనమైన వాడు, గొప్పవాడు, పేరు ప్రఖ్యాతులు గలవాడు. ఆ ప్రాంతమంతా ఈయనంటే చాలా ప్రజలకు ఇష్టమైన వాడు. కనుక ఈ ఒక్కడిని పట్టుకుంటే ఆ ప్రాంతమంతా నా సొంతం అయిపోదని ఈ యొక్క అంత్యోకస్ ఎపిఫెనెస్ అనేవాడు సైన్యాధ్యక్షులు పంపించి ఈ మోదియా ప్రాంతాన్ని పంపించి ఈ మత్తతియ అనే వాడి దగ్గరికి వెళ్ళి, నీవు చాలా మంచివాడివి, ఈ ప్రాంతంలో జీవిస్తున్నావు, ఈ ప్రాంత ప్రజలందరూ ఈ గ్రీకు దేవతలు పూజించాలి, గ్రీకు సామ్రాజ్యంని, గ్రీకు దేవుల్ని పూజించాలి, ఆ యోధా దేవుల్ని విడిచిపెట్టాలి, గ్రీకు దేవుని పూజించాలి, లేదంటే సంపేద్దాం, లేదంటే నరికెత్తామని మత్తతియాని హెచ్చరించారు. అప్పుడు మత్తతియ అన్నవాడు పౌరుషం గలవాడు, చాలా పౌరుషం గలవాడు. ఏ మాత్రం ఇష్టపడక, మేము యూదులము, యోధా దేవుడిని పూజిస్తాం, ఇంకే దేవుడిని పూజించము, గ్రీకు దేవతలు మేము పూజించము అని ఎదురు తిరిగాడు. అప్పుడు ఒక యూదుడు, అక్కడున్న యూదుడు వచ్చి, ప్రాణాలు కోల్పోతాం, ప్రాణాలు కాపాడుకోవాలని, ప్రాణాలు కాపాడుకోవటం కోసం యోధా మతాన్ని వదిలిపెట్టేస్తాం, నీ మతాన్ని స్వీకరిస్తాం, నీ దేవతలు పూజిస్తాం అని ముందుకొస్తే, ఈ మత్తతియ యాజకుడు అనేవాడు ఒక పెద్ద సుత్తి తీసుకుని ప్రియులారా వాడి తల పగల కొడతాడు. ఇది క్రీస్తు పూర్వం 168 నుండి క్రీస్తు పూర్వం 165 వరకు జరిగిన సిచ్యువేషన్ ఇది. ఈ 3 సంవత్సరాల కాలంలో యూదులు ఈ అంతియోకస్ ఎపిఫెనెస్ కాలంలో బహుభయంకరంగా హింసలు పొందారు. చర్చిలు వదిలిపెట్టారు, ఇల్లు వదిలిపెట్టారు, అరణ్యానికి పారిపోయారు. అప్పుడు ఈ మత్తతియ అనేవాడు సుత్తి తీసుకుని ఆ యూదుడిని నెత్తి మీద గట్టిగా కొట్టగా ఆ యూదుడు తల బద్దలైపోయింది, పగిలిపోయి అక్కడెక్కడ గొప్పగా కూలిపోయి చచ్చిపోయాడు. ఈ యొక్క అంతియోకస్ ఎపిఫెనెస్ పంపించిన సైన్యాధ్యక్షుడు కూడా ఈ మత్తతియ మీద తిరుగుబాటు చేయబోగా ఈయన కూడా సుత్తి తీసుకుని ఆయన తల కూడా పగలగొట్టేశాడు. అప్పుడు సైనికులు పారిపోయారు. అప్పుడు మత్తతియ 5 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు జోదా మక్కాబీ. మీకు ఈ చరిత్ర అంతా తెలియాలంటే మక్కాబీలు 1 గ్రంథం, మక్కాబీలు 2 ఈ గ్రంథాలు మీరు చదివితే మీకు ఉంటుంది. లేదంటే గూగుల్లో ఈ మక్కాబీలు అని కొడితే మీకు చరిత్ర అంతా బయటకు వచ్చేది, ఇంగ్లీష్ లో వచ్చేది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మక్కాబీ అంటే శుద్ధి అని అర్థం. మక్కాబీ అంటే శుద్ధి అని అర్థం. మక్కాబీలు అంటే వాళ్ళు ఒక జాతి మనుషులు కాదు. శుద్ధి తీసుకుని మత్తతియ చంపేశాడు కదా, అందుకని ఆ శుద్ధి మక్కాబీ అంటారు. అందుకని ఈ పేరు వెనకాల మక్కాబీ అని రాయబడి ఉంటుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ మత్తతియ అనే యాజకుడు వీళ్ళిద్దరి తలలో పగలగొట్టి 5 కొడుకులు తీసుకుని అరణ్య ప్రాంతానికి అంతటికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తుతి కలుగును గాక. బాగా వినండి. అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయి అరణ్యంలో చెదిరిపోయిన యూదులందరినీ కలుసుకుని యూదులందరినీ ఏకం చేసి ఆ యూదులందరూ ఒక్కుపోయి ఈ యొక్క అంత్యోకస్ ఎపిఫెనెస్ మీద యుద్ధం చేయడానికి, ఆయన ఓడించడానికి, ఆయన తరిమేయడానికి, మన దేశంలో ఆయన తరిమేయాలని ఈ యొక్క ముందుకి ఒక ఉద్యమాన్ని లేపాడు మత్తతియ అనే ఒక యాజకుడు. దేవునికి స్తుతి కలుగును గాక. నేను మీకు ఏం చెప్తున్నాను, ఇక్కడ ఒక్క మనిషి నీతి కోసం నిలబడితే 100 మంది మనుషులు నీతి కోసం నిలబడతారు. మీకు తెలుసా ఈ సంగతి? నీ ఇంట్లో నువ్వు నీతి కోసం పోరాడితే నీ ఇల్లు మొత్తం నీతిగా మారిపోద్ది. నీ ఇంటిలో నువ్వు దేవుని కోసం నిలబడితే నీ ఇల్లంతా కూడా దేవుని సొత్తు అయిపోద్ది. కనుక దేవుడి మీద నీకు నిజంగా ప్రేమ ఉందా?
దేవుడి మీద నిజంగా భక్తి ఉందా? ఆనాటి భక్తులు తెలిసవా, ఒకడు ప్రాణాలు కాపాడుకోవాలని మేము యోధా మతాన్ని వదిలిపెట్టేస్తాం, గ్రీకు మతాన్ని తీసుకుంటాం, గ్రీకు దేవతలు పూజిస్తామంటే రోషం గల మద్దతు అనేవాడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? సుత్తి తీసుకు తలకే పాల్గొట్టి, నీలాంటి వాళ్ళు ఉండబట్టేలా దేశానికి అవమానం వస్తుంది, నీలాంటి వాళ్ళు ఉండబట్టేలా దేవుడికి అవమానం వస్తుందని వాడిని భూమి మీద లేకుండా సంతుపడేశాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ రోజు క్రైస్తవులు కొందరు ఎటున్నారు, కొందరు అటు ఉన్నారు, కొందరు ఇటు ఉంటున్నారు, కొందరు అటు ఉంటున్నారు. ఎవడో నిజమైన క్రైస్తవులో తెలియదు, ఎవడో నిజంగా దేవుని ఆరాధిస్తున్నా తెలియటల్లా. నిజంగా చెప్పండి, మీలో నిజమైన క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? క్రీస్తు కోసం నిలిచే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? క్రీస్తు కోసం బతికే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? క్రీస్తు కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడితో గడిపే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడితో జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు నాకు ముఖ్యమని దేవుడి కోసం పరిగెత్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవసరమైతే ప్రాణాలు ఎంత రెండని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొంతమంది ఈ యొక్క అంత్యకాయ స్పోర్ట్స్ పెట్టే బాధ తట్టుకోలేక యోధా మతాన్ని వదిలిపెట్టి గ్రీకు మతాన్ని తీసుకుని జిఎస్ దేవుళ్ళని పూజించారు, గ్రీకు దేవుళ్ళని పూజించారు, గ్రీకు మతంలో చేరిపోయారు. ఎందుకని? ప్రాణ భయముతో ప్రాణాలు కాపాడుకోవాలని. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఆలకిస్తారా? ఈ మత్తయ్య యాజకుడు నాయకత్వంలో 5 కొడుకులు తీసుకుని, పెద్ద కొడుకు తోడా మక్కాబి తీసుకుని ఆ అరణ్యంలో ఉన్న యూదులందరినీ ఉసుకొల్పి హలో అంటున్నారా? ఉసుకొల్పి ఈ అంత్యోకయస్ ఫోర్స్ మీదకి యుద్ధానికి రెడీ అయిపోయారు. వెళ్ళి యుద్ధం చేస్తే ఈ అంత్యోకయస్ ఫోర్స్ అన్నవాడు ఓడిపోతాడు. ఓడిపోతే ఈ దేశం నుండి తిరిగి పారిపోతాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూశాడా? ఒక్కడు నిలబడితే మిగతా యూదులందరూ కూడా బలం వచ్చి అందరు కలిసి తక్కువ బలమే వెళ్ది, కానీ జయమిచ్చాడు దేవుడు. వారి పక్ష నిలబడి జయమిచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈ అంత్యోకస్ ఫోర్స్ అన్నవాడు ఆ యొక్క యోధ సొలొమోను రాజు కట్టించే దేవాలయంలో అపవిత్రమైన జంతువులు బలిచ్చేవాడు, పందులు తెచ్చి అది బలిచ్చి ఆలయాన్ని పాడు చేశాడు. అక్కడ చాలా అసహ్యమైన ఆలయంగా తయారు చేసేవాడు. చర్చికి మూతలు పడేశాడు, గుళ్ళోకి రాకుండా చేశాడు, ప్రార్థన చేయకుండా చేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఎవరు ఏం చేసినా, ఎవరు ఏం జరిగినా, నీకు నిజంగా దేవుడి మీద ప్రేమ ఉందా? రోషం గల క్రైస్తవులుగా దేవుడి కోసం బతికే క్రైస్తవులు అయితే దేవుడి పక్షం నిలబడు. దేవుడి మీద తిరుగుబాటు చేసేవాళ్ళు నిలబడలేరు. దేవుడికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంత్యోకస్ ఫోర్స్ ఎపిఫనెస్ అనే వాడిని దేశంలో ఉండకుండా కదిలేశారు యూదులందరూ ఏకమై. ఒక్కడి నాయకత్వం, ఒక్క యాజకుడు, నీతిమంతుడు, యథార్థమైన యాజకుడు ఒక్కడి కోసం నిలబడితే, ఆ ఒక్కడు 5 కొడుకులు నిలబెట్టుకుంటే వీళ్ళందరూ కలిసి అరణ్యంలో పారిపోయిన యూదులందరినీ ఏకం చేసి యుద్ధానికి రేపితే యుద్ధం గెలిపోయి వాడిని, ఆ రాజుని తొలగించేశారు. సిరియా దేశం అధ్యక్షుడు వాడు. యూదుల్ని వదిలిపెట్టి సిరియా దేశం పారిపోయినట్టుగా చేశారు. దేవునికి స్తుతి కలుగును గాక. అప్పుడు ఈ యొక్క యూదులందరూ తిరిగి యోధా దేశం వచ్చేసి దేవాలయం దగ్గరికి వస్తే దేవాలయం పాడుపడిపోయి ఉంది. దేవాలయం అంతా చెత్తాచెదారంతో, చెట్లతో, పుట్టలతో పందిరి బలించి ఘోరంగా దేవాలయం ఉంది. మీకు అర్థమైందా? అప్పుడు మత్తయ్య నాయకత్వంలో మక్కాబీలందరూ ఏకమై, 5 కొడుకులు ఏకమై, యూదులందరూ ఏకమై దేవాలయాన్ని ఓపెన్ చేసి దానంతా శుభ్రం చేసి అదంతా క్లీన్ చేసి మరలా దేవాలయాన్ని పరిశుద్ధపరిచారు. దేవునికి స్తుతి కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీకు అర్థమైందా ఈ చరిత్ర? మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఇక్కడ మర్మం కూడా మీకుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దేవాలయాన్ని పవిత్రపరిచారు, పరిశుద్ధపరిచారు. ఈ దేవాలయంలో అది దీపవృక్షం ఉండేది. దీపవృక్షం, దాన్ని మెనోరా అంటారు. మెనోరా అంటే దీపవృక్షం. తెలుసా? దీపవృక్షము ప్రత్యక్ష గుడారంలో ఉండే దీపవృక్షం. ఆ దీపవృక్షమును వెలిగించడానికి నూనె లేదు. దేవాలయం శుభ్రమైపోయింది, దేవాలయం పరిశుద్ధపరిచారు. తిరిగి దేవాలయాన్ని ప్రతిష్ఠించాలి. తిరిగి దేవాలయాన్ని ప్రతిష్ఠించడానికి ఆ మెనోరాలో నూనె పోవడానికి ఎక్కడ వెతికినా నూనె కనపల్లా. అప్పుడు ఆలయం అంతా వెతికితే ఎక్కడో పక్క ఒక అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అంటే, ఒక నూనె డబ్బా, చిన్న నూనె చేసా కనబడింది. ఈ నూనె చేసా వెలిగిస్తే
ఆ నూనె ఆ సీస ఆ వెలిగిస్తే ఆ వెలుగు ఆ నూనె సీస వెలిగింది. కానీ కొంచెం నూనె ఒక్కరోజు కూడా సరిపోదు. కానీ అదే నూనె ఆ సీసాలో 8 రోజుల వరకు వెలుగుతూనే ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. చెప్పండి గట్టిగా, దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కొంచెం నూనె ఉంది. ఈ కొంచెం నూనె ఏం సరిపోద్ది? నూనె తీసుకురండి అని వెళ్ళారు నూనె తీసుకొస్తానికి. కానీ ఆ నూనె పోయకుండానే ఈ కొంచెం నూనె 7 రోజులు ఆ మెనోరాలో పోస్తే మెనోరాలో 8 రోజులు వెలిగింది ఆ నూనె. దేవుడు గొప్ప అద్భుతం చేశాడు ఆ ఇంట్లో, ఆ చర్చిలో. అంటే దేవుడు కూడా దేవుని ఆలయ ప్రతిష్ట కార్యక్రమాన్ని దేవుడు అంగీకరించాడు, దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి స్తుతి కలుగును గాక. అప్పుడు ఏం చేశారు తెలుసా? ఈ మెనోరా 7 దీపాలు ఉండే దాన్ని 8 దీపాలుగా మరొక దీపం ఎక్స్ట్రా చేశారు. అప్పుడు నిలువుగా పెద్దగా ఒక దీపాన్ని ఇటుపక్క 4 ఇటుపక్క 4 పెట్టి మధ్యలో ఒకటి పెద్దది పెట్టి ఆ దీపాలు వెలిగించారు. అప్పుడు దీపాలు వెలిగించినప్పుడు దేవుని ఆలయ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. దేవునికి స్తుతి కలుగును గాక. మళ్ళీ తిరిగి దేవుని ఆలయం పునఃప్రారంభమైంది. మళ్ళా తిరిగి ధర్మశాస్త్ర సంబంధమైన అన్ని బలులు కూడా అక్కడ జరుగుతూ ప్రారంభించాయి. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు చూద్దాం రండి, ఈ యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వాక్యం. ఆలయ ప్రతిష్ట పండుగ యెరూషలేములో జరుగుచుండెను. నోట్ చేసుకోండి, ఆలయ ప్రతిష్ట పండుగ యెరూషలేములో జరుగుతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆలయ ప్రతిష్ట పండుగ యెరూషలేములో జరుగుతుంది. ఈ పండుగ క్రీస్తు పూర్వము 165 ప్రారంభమై క్రీస్తు శకము డిసెంబర్ 25 వరకు ఈ పండుగ జరిపిస్తూ ఉన్నారు యూదులు. ప్రతి సంవత్సరం 8 రోజులు సెలవు దినాలుగా ప్రకటించి ఈ వెలుగులు పండుగ, ఆలయ ప్రతిష్ట పండుగలుగా, వెలుగులు పండుగలుగా ఈ యొక్క పండుగను యూదులు చాలా ప్రతిష్టాత్మకంగా జరిపిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు యేసుప్రభు కాలంలో యేసుప్రభు కూడా ఈ ఆలయ ప్రతిష్ట పండుగకి వెళ్ళాడు. దేవునికి స్తుతి కలుగును గాక. అది శీతాకాలం అని రాయబడింది. శీతాకాలం అంటే చలికాలము. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సొలొమోను మండపం దగ్గర యేసు ప్రభు తిరుగుతున్నప్పుడు యూదులు వచ్చి, ఎందాకయ్యా మమ్మల్ని సందేహం పెడతావు? నువ్వు నిజంగా క్రీస్తు అయితే మాతో మాట్లాడరాదా? మాకు చెప్పరాదా? మేము వింటాం కదా అని యూదులు అంటుంటే యేసు ప్రభు అంటాడు, నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, కానీ మీరు నన్ను నమ్మలేదు. నేను నా తండ్రికి చేశాను, మీరు నన్ను నమ్మలేదు అని యేసు ప్రభు చెప్తాడు. దేవుని స్తుతి కలుగును గాక. నువ్వు మనుషుడు అయ్యుండి దేవుడితో పోల్చుకుంటావేంటి? నువ్వు మనుషుడు అయ్యుండి దేవుడు కుమారుడు అంటావేంటి? అందుకే కదా నిన్ను మేము నమ్మంది, అందుకే కదా నిన్ను మేము రాళ్ళతో కొట్టి చంపేదని ఆ యూదులు యేసుప్రభుని చంపబోయారు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు చూడండి, 36వ వాక్యం చదవండి. ఇప్పుడు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునికి పంపిన వాణిని మీరు దేవదూషణ చేస్తున్నారంటారా? మీరు దైవములని మీ గ్రంథమందు రాయబడలేదా? నేను మీతో చెప్పలేదా అంటాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువుని పరలోకపు తండ్రి ఎప్పుడు ప్రతిష్ఠించి ఈ లోకానికి పంపాడు? యూదులు హనుక్క పండుగ, వెలుగుల పండుగ ఎక్కడి వరకు చేసుకుంటారు? 8 రోజులు. డిసెంబర్ 25 ప్రారంభమయ్యి 8 రోజులు చాలా ప్రతిష్టాత్మకంగా చేసుకుంటారు. దేవునికి స్తుతి కలుగును గాక. పాడైపోయిన మందిరాన్ని ప్రతిష్ఠించి వెలుగులో మెనోరా వెలిగించి ఆనందంగా ఆ పండుగ చేసుకుంటూ 8 రోజులు సెలవు దినం ప్రకటిస్తారు. అయితే పరలోకమందున్న తండ్రి యేసు ప్రభుని అభిషేకించి ఈ లోకాన్ని పంపింది ఎప్పుడు తెలుసా? ఆలయ ప్రతిష్ట పండుగ దినాన్న. హలో, మీకు అర్థమైందా? ఆలయ ప్రతిష్ట పండుగ దినము ఎప్పుడు? డిసెంబర్ 25. బైబిల్లో శీతాకాలం అని కూడా రాస్తుంది. డిసెంబర్ శీతాకాలం కదా వచ్చేది. కనుక ఆలయ ప్రతిష్ట పండుగ యూదులు డిసెంబర్ 25 నుండి 8 రోజులు జరిగించుకుంటారు. అంటే జనవరి 1 వరకు జరిగించుకుంటారు ఈ పండుగ. దేవునికి స్తుతి కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువుని తండ్రి పరలోకంలో ప్రతిష్ఠించి అభిషేకించి ఒక దేవాలయంగా ఈ లోకాన్ని పంపాడు, ఒక వెలుగుగా ఈ లోకాన్ని పంపాడు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో యోహాను సువార్త 1:9 వాక్యంలో నిజమైన వెలుగు అంటే ఎవరు తెలుసా? నిజమైన వెలుగు అంటే ఎవరు? 8:12 వాక్యం చెప్తుంది, నేను లోకానికి వెలుగునన్నాడే.
కనుక యూదులు ఏ ఆచారం ఆచరిస్తున్నారు? హనుక్క పండుగ ఆచారాన్ని ఆచరిస్తున్నారు. అంటే డిసెంబర్ 25న వెలుగుల పండుగ చేస్తున్నారు. దేవుని స్తుతి కలుగును గాక. అప్పుడు యేసు ప్రభు వచ్చి, ఇక ఈ వెలుగులతో పనే ఉందరా బాబు, అసలు వెలుగు నేను వచ్చేసాను, పరలోకంలోని నా తండ్రి ప్రతిష్ఠ చేసి నన్ను ఈ లోకానికి పంపించిన అసలు వెలుగు నేనే, నిజమైన వెలుగు నేనే, నేను లోకానికి వెలుగుని, నన్ను అనుసరిస్తే జీవుకు వెలుగు కలిగి ఉంటారని యూదులకి యేసు ప్రభు వారు బోధిస్తున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. యూదులు ఎందుకు ఇంత ప్రతిష్ఠితంగా హనుక్క పండుగ జరిపించుకుంటారు తెలుసా? నూనెలో ఆ బుడ్డిలో నూనె అయిపోకుండా 8 రోజులు ఎలగటం వలన అది ఒక వింతగా, ఒక అద్భుతంగా భావించి దేవుడు అద్భుతం చేశాడని ఆ వెలుగుల పండుగను ఆచరిస్తూ ఉంటున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, హనుక్క పండుగ ఆనాడు యూదులు ఒక ఆచారాన్ని ఆచరించారు, ఒక ఛాయగా ఉంది. కానీ యేసు ప్రభు ఇప్పుడు లోకానికి నిజంగా వెలుగుగా వచ్చాడు. నేను వెలుగుని అంటున్నాడు, నా దగ్గర రమ్మంటున్నాడు, తండ్రి నన్ను ప్రతిష్ఠించి పంపించాడు అంటున్నాడు. నా దగ్గరికి వస్తే ఎవడైనా సరే జీవుకు వెలుగు కలిగి ఉంటారంటున్నాడు. నా దగ్గరికి వస్తే ఎవడైనా సరే నీ జీవుకు వెలుగులో నడుస్తాడంటున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు నిజమైన వెలుగు, హనుక్క పండుగ యొక్క వెలుగు ఒక ఛాయారూపకము. నిజమైన వెలుగు వచ్చిన తర్వాత ఇక తాత్కాలికమైన వెలుగులతో పనే ఉంది. నిజమైన వెలుగు వచ్చిన తర్వాత తాత్కాలిక వెలుగులతో పనే ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులుగా, మీకు అర్థమైందా? యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడు? యేసు ప్రభు ఎప్పుడు తండ్రి ప్రతిష్ఠించి లోకానికి పంపించాడు? మరియ గర్భమున వేశాడు. కన్య మరియ గర్భములో ఎప్పుడు యేసు ప్రభు ఉద్భవించాడు? యూదులు హనుక్క పండుగ జరిపించుకునే రోజు స్టార్ట్ అయింది. దేవునికి స్తుతి కలుగును గాక. కనుక డిసెంబర్ 25 శీతాకాలములో యేసు ప్రభు వారు జన్మించిన పండుగగా ముద్రించడం అయినది. లేఖనాలు పరిశోధన చేస్తే, లేఖనాలు పరీక్షిస్తే ఆలయ ప్రతిష్ట పండుగ యేసు ప్రభు కూడా అంగీకరించి వెళ్ళాడు. ఆ వెలుగు కాదురా మీ జీవితాన్ని వెలిగించేది, ఆ వెలుగు కాదు మిమ్మల్ని బతికించేది. ఆ వెలుగు, అసలైన వెలుగు రాకముందు ఒక వెలుగుగా మీకు ఛాయా వెలుగు రూపంలో ఉంది. కానీ ఈనాడు మీ బ్రతుకులు బాగుండాలంటే, మీ క్షేమంగా ఉండాలంటే, మీ పాపం పోవాలంటే, మీ మరకలు పోవాలంటే, మీరు ఎటువంటి వాళ్ళు, మీ జీవితం ఎటువంటిదో, మీ బ్రతుకులు ఎటువంటివో తెలియాలంటే నిజమైన వెలుగు దగ్గరికి రండి. ఆ వెలుగు నేనే, తండ్రి ప్రతిష్ఠించి పంపిన వెలుగును నేనే. దేవునికి మహిమ కలుగునే గాక. హల్లెలూయా. ప్రియులారా, ఆచారంగా వెలిగే హనుక్క పండుగకి వెలుగు ప్రాముఖ్యమా? నిజమైన వెలుగుగా యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభు ప్రాముఖ్యమా? నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు అర్థమైందా యూదుల చరిత్ర? మీకు అర్థమైందా ఈ హనుక్క పండుగ? మీకు అర్థమైందా యేసు ప్రభు ఏనాడు జన్మించాడో? యేసు ప్రభు వారి జననానికి హనుక్క పండుగకి ఎంత సంబంధం ఉందో మీకు తెలుసా? కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అర్థం చేసుకోండి. క్రీస్తు పూర్వం 168 నుండి 165 వరకు యూదులకు జరిగిన హింస, పోరు, యుద్ధము ఘోరాది ఘోరమైంది. ఆ యుద్ధములో యూదులు గెలిచారు, దేశానికి వచ్చారు, మందిరాన్ని తిరిగి పవిత్రపరుచుకున్నారు, మందిరాన్ని ప్రతిష్ఠించడానికి, ఆ మేనోరాన్ని వెలిగించడానికి సిద్ధపడ్డారు. ఆ వెలిగించి ఆ వెలుగులో పండుగ చేసుకుంటూ 8 రోజులు సెలవు దినంగా ప్రకటించుకుంటున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఓ హల్లెలూయా. మీకు తెలుసో లేదో, ఇప్పుడు కూడా యూదులు డిసెంబర్ 25న ఈ వెలుగుల పండుగను ఆచరిస్తారు. యేసు ప్రభు ఇంత గట్టిగా చెబుతున్నా, నేను వెలుగురా, నన్ను వెంబడించండి, అసలైన వెలుగు నేనే, నిజమైన వెలుగు నేనే, నన్ను వెంబడిస్తే మీ జీవితాలు మారుతాయి, మీ బతుకులు మారుతాయి. నేను తండ్రి చేత ప్రతిష్ఠించబడి వచ్చిన ఆలయాన్ని నేను, నాలోకి రండి, నా దగ్గరకు రండి. దేవుడు ప్రతిష్ఠించిన ఆలయమైన నేను, నాలోకి మీరు వస్తే, నా దగ్గరికి మీరు వస్తే, నా వెలుగు మీలోకి వచ్చింది. నా వెలుగు మీలోకి వస్తే మీరు కూడా నాలాగా మారిపోతారు, మీరు కూడా నాలాగా ఉంటారు. నాలోకి రండని సర్వలోకాన్ని ఈరోజు యేసు ప్రభు వారు పిలుస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. నేను అంటున్నాను, నువ్వు యేసు ప్రభువులోకి వచ్చావా?
యేసు ప్రభువులోకి వచ్చావా రాలేదా? వస్తే ఆయన వెలుగు నువ్వు వెలిగానా? ఆయన వెలుగు నువ్వు వెలిగానా? క్రీస్తులాగా లోకంలో వెలుగుతున్నారా? క్రీస్తులాగా లోకంలో వెలుగు చూపిస్తున్నారా? తండ్రి వెలుగుని యేసు చూపించినట్టుగా మీరు క్రైస్తవులు క్రీస్తు వెలుగుని లోకానికి చూపిస్తున్నారా? బైబిల్లో యేసు ప్రభు ఏమన్నా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నారా? వెలుగై ఉన్నారా? శిష్యులు చీకటై ఉన్నారా? యేసు ప్రభు శిష్యులు 12 మంది లోకానికి వెలుగై ఉన్నారా? చీకటై ఉన్నారా? ఏ ఒక్కరైనా చీకటి ఉందా? ఏ ఒక్కరైనా చీకటి ఉందా? వాళ్ళు 100 మందిని వెలిగించారు. ఒక్క దీపం 100 దీపాలు వెలిగించింది. దేవునికి స్తుతి కలుగునే గాక. నువ్వు వెలిగితే నీలో వెలుగుంటేనే కదా. వెలుగున్న క్రైస్తవులా మీరు, వెలుగు లేని క్రైస్తవులా? మత్తయి సువార్త చేయండి 5వ అధ్యాయం 16వ వాక్యంలో, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశపనీయుడి. హలో, మనుషుల ఎదుట మీ వెలుగు ప్రకాశిస్తుందా? మనుషుల ఎదుట మీ వెలుగు ప్రకాశిస్తే మనుషులు తండ్రిని పరలోకమందున దేవుని కనపరుస్తారే. నీలో వెలుగుందా? నీ వెలుగు సంబంధమేనా? నీలో వెలుగుంటే చీకట్లో ఉన్న నీ బిడ్డలు వెలుగులోకి రారా? నీలో వెలుగుంటే చీకట్లో ఉన్న నీ కొడుకులు, కూతుర్లు, నీ భర్తలు, భార్యలు, పిల్లలు వెలుగులోనికి రారా? వాక్యం చెబుతుంది, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశపనీయుడి. దేవునికి స్తుతి కలుగునే గాక. నీకు అర్థమైందా? వారి ఎదుట మీ వెలుగు ప్రకాశిస్తుందా? ఎవరి ఎదుట? మనుషుల ఎదుట. పాపిష్టి మనుషుల ఎదుట పరలో దేవుని బిడ్డలను మీరు సత్క్రియలనే వెలుగు చూపిస్తున్నారా? ఉందా మీ వెలుగు? వెలుగు మీలో ఉంటే నీ కొడుకు మారడా? వెలుగు నీలో ఉంటే నీ కూతురు మారదా? వెలుగు నీలో ఉంటే నీ అల్లుడు, నీ మనవళ్ళు మారదా? వెలుగు నీలో ఉంటే నీ కోడళ్ళు మారదా? నీ బంధువులు మారదా? వెలుగున్న చోటే కదా మనుషులు నివసించేది. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 12 నుండి 16వ వాక్యంలో, యోహాను చెరపట్టబడిన యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జబూలూను నప్తాలి దేశ ప్రాంతాలలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబూలూను దేశమును, నప్తాలి దేశమును, యోర్దాను అవతలన సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చున్న వారికి, చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములో మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. హల్లెలూయా. చీకట్లో ఉన్న ప్రజలకు వెలుగు ఉదయించిందంట. మరణ ప్రదేశంలో ఉన్న మరణ ఛాయలో ఉన్న ప్రజలకు వెలుగు ఉదయించింది. అనేక మంది ఆ వెలుగు దగ్గరికి వచ్చారు. ఈ రోజు నువ్వు యేసు ప్రభువును నమ్ముకున్నావంటే నీ మీదకి వెలుగు ఉదయించింది. అయితే నువ్వు వెలుగులో ఉన్నావా? బైబిల్లో చెబుతుంది, యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో 2వ వాక్యంలో, రెమ్ము తేజరిల్లుము నీ మీదకి వెలుగు ఉదయించింది. వెలుగని యేసు లోకానికి జన్మిస్తే ఆ వెలుగుని నమ్మకుండా లోకాన్ని నమ్ముతున్నారా? ఆచార వెలుగు నమ్ముతున్నారా? అబద్ధపు వెలుగులు నమ్ముతున్నారా? బైబిల్లో కొరింథీ పత్రికలో మాట్లాడినాడు పౌలు గారు, సాతాను కూడా వెలుగుదూత వేషం వేసుకొస్తుంది. సాతాను కూడా వెలుగుదూత వేషం వేసుకొస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన వెలుగు ఎవరు? తండ్రి ప్రతిష్ఠించి పరలోకము నుండి ఈ లోకానికి పంపించిన నజరేయుడైన యేసు నిజమైన వెలుగు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఈ వెలుగు కాదరా మీకు జీవం ఇచ్చేది? అసలు వెలుగు ఇదే అని యేసు ప్రభు అంటారు, నేనే జీవం ఇచ్చేది నీకని. కనుక యేసు ప్రభుని నిజంగా వెంబడించండి. యేసు ప్రభుని యథార్థంగా వెంబడించండి. మొహమాటం లేకుండా వెంబడించండి. కల్మషం లేకుండా వెంబడించండి. వెంబడించకపోయావు నువ్వు చీకట్లో కుమిలిపోతావు, చీకట్లో నలిగిపోతావు, అల్లాడిపోతావు. కటిక చీకటి, గాఢాంధకారం, నరకం, అల్లాడిపోతావు. చీకట్లో ఏం చేస్తున్నావో నీకే తెలియదు. ఆ చీకట్లో అగ్ని కాలుతుంది, అల్లాడిపోతావు. కనుక నిజమైన వెలుగుని యేసు ప్రభుని వెంబడించి ఈ లోకానికి నిజమైన హనుక్క పండగ తెచ్చింది యేసు ప్రభువే. దేవునికి మహిమ కలుగును గాక. హనుక్క పండగకి సాదృశ్యమైన వాడు నిజమైన యేసు. నిజమైన వెలుగు వచ్చిన తర్వాత ఇక హనుక్క పండగతో సంబంధం లేదు.